వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇక్కడున్న పిల్లల యొక్క నాలెడ్జ్ని వాళ్ళకి తెలియజేయడం, ఇక్కడ ఉన్న పిల్లల అవసరాలు ఎలా టీచ్ చేస్తే పిల్లలు ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటారు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా మెరుగుపరచాలి అనేది వాళ్ళకి తెలియజేయడం, వాళ్ళతో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం, ఇవన్నీ కూడా టీచర్ యొక్క ప్రతిభ మీదే ఆధారపడి ఉంటుంది. మీరందరూ మీరు అయితే వాళ్ళతో మాట్లాడుతున్నారా? పొజిషన్స్లో కుదరదు. కాబట్టి మీకు మంచి ఎక్సలెంట్ ఇంగ్లీష్ మాస్టర్ దొరికారు, మీ అదృష్టం అది, అవునా? కాబట్టి చక్కగా ఇక్కడ ఉన్న 10వ తరగతి వరకు ఇంగ్లీష్ స్కిల్స్ బాగా నేర్చుకోండి. భవిష్యత్తులో కూడా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలన్నా కూడా తెలుగు అనేది ఉండదు, అంతా ఇంగ్లీషే ఉంటుంది. మీరు నీట్ రాయాలన్నా, ఎంసెట్ రాయాలన్నా, ప్లస్ ఇంజనీరింగ్ వెళ్ళాలన్నా, ఏటీ వెళ్ళాలన్నా ఇంగ్లీషే. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ చాలా అవసరం. ఏ దేశం వెళ్ళినా కూడా ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వస్తే ప్రపంచం మొత్తం చూసేసి రావచ్చు. ఒక తెలుగు భాష పనికిరాదు. ఇతర కంట్రీస్కి వెళ్ళేటప్పుడు ఇంగ్లీష్ అన్నా ఉండాలి, హిందీ అన్నా ఉండాలి. కాబట్టి బాగా నేర్చుకోండి, ఇంగ్లీష్ బాగా డెవలప్ చేసుకోండి, గ్రామర్ బాగా నేర్చుకోండి. గ్రామర్ బాగా నేర్చుకుంటే మీకు బాగా కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ కూడా బాగా వస్తాయి. ఇతరులతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇంగ్లీష్లో మాట్లాడటం, ఇంగ్లీష్ మాట్లాడటం ఇవన్నీ కూడా రావాలంటే గ్రామర్ బాగా నేర్చుకోవాలి. మేము చదువుకునేటప్పుడు ఇంత మంచి ఇంగ్లీష్ మాస్టర్ లేక మేము ఇంగ్లీష్ సరిగ్గా డెవలప్ అవ్వలేకపోయాం. మేము చదువుకున్న రోజు ఎప్పుడో 5 ఏళ్ల క్రితం సంగతి, లేదు ఇప్పుడు కాదు. ఇంగ్లీష్ మాస్టర్ని బట్టే పిల్లలు బాగా ఆ భాష మీద ఇంట్రెస్ట్తో నేర్చుకుంటారు. కాబట్టి మీకు మంచి మాస్టర్ దొరికారు, బాగా నేర్చుకోండి. మరి ఇతర దేశాల్లో ఉండే మేడం గారితో కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి అక్కడ క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, అక్కడ మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది అనేది కూడా మీకు తెలియజేస్తున్నారు సార్. వాళ్ళతో ఆ మేడం గారితో ఇంటరాక్ట్ అయ్యేటట్లుగా మీకు చక్కగా నేర్పిస్తున్నాడు. కాబట్టి బాగా నేర్చుకోండి. ఇది గుడ్ ఆపర్చునిటీ. కాలేజీ లెవెల్లో ఎవరు పట్టించుకోరు మిమ్మల్ని. ఇక్కడే బాగా నేర్చుకోండి. ఏం అర్థం కాకపోయినా కూడా ఇంగ్లీష్కి సంబంధించి ఏం సబ్జెక్ట్ అర్థం కాకపోయినా కూడా త్వరగా అడిగి తెలుసుకోండి. ఏమ్మా? థ్యాంక్ యూ సార్ సభాముఖంగా మీకు. ఎందుకంటే పిల్లల యొక్క ప్రతిభను మరి ఇతర దేశాల్లో ఉండే స్కూల్ యొక్క మరి గవర్నమెంట్ స్కూల్స్ అక్కడ ఉన్న సిస్టమ్ యొక్క గవర్నమెంట్ స్కూల్స్ యొక్క టీచర్స్తో ఇన్వాల్వ్ అయ్యి మరి ఆ మేడం గారితో లైన్ కలిపి పిల్లల్ని మాట్లాడటం కానీ, మీరు మాట్లాడటం కానీ, మరి పిల్లలు రాసిన ఉత్తరాలకి మరి మేడం గారు మంచి బాక్స్ అక్కడి నుంచి అంత దూరం నుంచి పంపారు, దేశాల నుంచి. మరి మీకు చిన్న గిఫ్ట్, అది కాస్ట్ ఎంతైనా కావచ్చు కానీ చాలా వాల్యుబుల్. నేను చెప్పుకుంటాను కదా, ఇది ఉత్తర కొరియా సౌత్ కొరియా పెన్ను అని క్యారెక్టర్ దాచుకుంటాను. నేను వాడను, ఎందుకంటే మా పిల్లలు చూపించడానికి. మనం వెళ్ళి సౌత్ కొరియా వెళ్ళి కొనుక్కొచ్చుకోలేం కదా. కాబట్టి మరి అక్కడి నుంచి గిఫ్ట్ మరి సార్ ఇవ్వడం అనేది కూడా చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. మరి పిల్లలకి కూడా అక్కడి నుంచి గిఫ్ట్ తెప్పించడం, మీరు రాసిన లెటర్స్కి ఎక్స్ప్లెయిన్ మళ్ళీ చక్కగా సమాధానాలు రాసి పంపించడం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది. మీకు ఇంగ్లీష్ ల్యాబ్ రావడంతో పాటు మంచి ఇంగ్లీష్ టీచర్ వచ్చాడు. ముందు టీచర్ని బట్టే ల్యాబ్ తయారవుతుంది. ఎంత లేకుండా సరే ఆ ల్యాబ్కు సంబంధించి నేను అదే చెప్తున్నా. ఇప్పుడు కొన్ని చోట్ల అన్ని సౌకర్యాలు ఉంటాయి కానీ వాటిని అమలు చేసే మనిషి ఉండడు. అమలు చేసే మనిషి లేకపోతే ఏమైంది, అన్ని మూలన పడిపోతాయి, తుప్పులెక్కిపోతాయి. చాకైనా రోజు వాడితేనే షార్ప్గా ఉంటుంది. మనం కూరగాయలు తక్కునే చాకు ఉందనుకో, వాడకుండా మూలపడేది ఏమైంది, తుప్పెక్కిపోతుంది. చదువైనా అంతే, మెదడుకి రోజు పదులు పెట్టాలి. అలా మీరు పదులు పెట్టే మంచి టీచర్ వచ్చాడు కాబట్టి మీకు ఇంత అద్భుతమైన అందమైన ల్యాబ్ తయారైంది. మరి ఇతర దేశాలతో కూడా టీచర్స్తో కూడా కమ్యూనికేషన్స్ కలిపి చక్కగా మాట్లాడించి డెవలప్ చేస్తున్నందుకు మరి సభాముఖంగా హరికృష్ణ గారికి ధన్యవాదాలు, మరి కృతజ్ఞతలు సార్. ఇంకా ముందు కూడా మీ టీచింగ్ రాబోయే పిల్లలకు కూడా బాగా నేర్పి ఇంగ్లీష్లో స్కిల్స్ బాగా డెవలప్ చేసి పిల్లలు ఇంటర్మీడియట్కి వెళ్ళే వరకు ఈ పిల్లలు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతున్నారు, ఏ స్కూల్ నుంచి వచ్చారు ఈ పిల్లలు అనే విధంగా అక్కడ ప్రిన్సిపాల్ గారు మాట్లాడేటట్టుగా మీరు చేస్తారనే నమ్మకం కూడా నాకుంది. మీ యొక్క టీచింగ్ విధానాన్ని బట్టి కానీ, మీ యొక్క పర్ఫార్మెన్స్ బట్టి కానీ. కాబట్టి ఇట్లా చక్కగా చేసి మరి ఉత్తమ పౌరుల్ని ఎంపిక చేసి ఈ సమాజానికి, ఈ జిల్లాకి, మన స్కూల్కి మంచి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన
హెచ్ఎం గారికి సభాముఖంగా ధన్యవాదాలు. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అమ్మా. కమ్యూనికేషన్ స్కిల్స్లో మా ఇండియన్ చిల్డ్రన్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు గుడ్ ఆపర్చునిటీ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you so much. Thank you very much, madam. Thank you.